నమస్తే నా బేచన్ మీరు చూస్తున్నది చరణ్ షో ఫ్రెండ్స్. హిట్ 3 సినిమా మన న్యాచురల్ స్టార్ నాని గారి సినిమా నుంచి ఏవైతే ఇప్పుడు హిట్ సిరీస్ ఏవైతే వరుస పెట్టి 1 కానీ 2 కానీ 3 కానీ ఇప్పుడు ఏదైతే 3 వస్తుందో ఈ ఫ్రాంచైజీ ఏదైతే చాలా వండర్ఫుల్గా హిట్స్ సీక్వెన్సెస్లో చాలా బాగా హిట్ అవుతూ వస్తున్నాయి. బట్ ఈ హిట్ 3 అనేది ఇప్పుడు నాని గారు సొంతంగా నిర్మిస్తుంతో పాటు సినిమాని నిర్మాతగా చేస్తూనే పాటు హీరో కూడా యాక్టింగ్గా చేశారనమాట. సో ఈ సినిమాని మనకి ఓవరాల్గా ఏదైతే ట్రైలర్ రిలీజ్ అయిందో సో ట్రైలర్ గురించి కొంచెం కంప్లీట్గా అయితే మాట్లాడుకుందాం. సో అంతకన్నా ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తాం, తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ అప్డేట్స్ కానీ రివ్యూస్ కానీ వస్తూ ఉంటాయి. తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో రివ్యూలోకి వెళ్ళిపోతే కనుక హిట్ 3 రివ్యూ ట్రైలర్ రివ్యూ గురించి చూస్తే కనుక కంప్లీట్గా ఏదైతే నాని గారు ఈ సినిమాలో మనకి ఒక 3 జోనర్స్లో అయితే ఆయన ఫిల్మ్ అయితే తయారు చేయడం జరిగింది. ఏదైతే శైలేష్ గారు డైరెక్టర్ గారు ఉన్నారో 3 విధాలుగా అయితే ప్లాన్ చేశారు. ఒకటి లవ్ స్టోరీ పరంగా, ఇంకోటి ఏంటంటే పోలీసు యొక్క డ్యూటీస్ ఏ విధంగా వాళ్ళ సర్వీసెస్ అనేవి ప్రజల పట్ల ఏ విధంగా చేస్తున్నారో అదేవిధంగా బ్లడ్ బాత్ అనేది మామూలుగా లేదు, టెర్ఫిక్ అనమాట. ఎవరైనా తప్పు చేస్తే, ఎవరైనా ఏదైనా కొంచెం సొసైటీకి చెడు చేసే విధంగా, అన్యాయం చేసే విధంగా, దుర్మార్గం చేసే వాళ్ళ పట్ల ఏ విధంగా ఒక పోలీస్ అనే వ్యక్తి ఎంతకైనా తెగిస్తాడు అనే విధంగా యాక్షన్ బ్యాక్ డ్రాప్ కూడా చూపించారు. సో డెఫినెట్గా ఈ 3 జోనర్స్లో ఏవైతే సినిమాని కంప్లీట్గా తయారు చేశారో ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయబోతుంది, అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే మనకి ఈ సినిమాలో ఏదైతే మనం ప్రీవియస్ సినిమాలు కూడా చూసుకుంటే హిట్లో ఒక కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తూ చాలా టెరిఫిక్గా అయితే పోలీసు డ్యూటీ ఎలా ఉంటుంది, అసలు పోలీసు ఏ విధంగా ఆలోచించాలి, అసలు పోలీసు ఆ కేసుని ఏ విధంగా సాల్వ్ చేయాలని చాలా టెరిఫిక్గా అయితే చూపించారు. ఇప్పుడు హిట్ 3లో ఏదైతే నాని గారు చేశారో ఆ ట్రైలర్లోనే చూడవచ్చు మనం. ఏదైతే కొన్ని డైలాగ్స్ అయితే ఉంటాయి, ఆ డైలాగ్స్లో మనకి ఈసారి హిట్ 3లో చాలా యూనిక్గా కాన్సెప్ట్ రాసుకున్నారో మనకు తెలియదు. కానీ అసలు ప్రవచనాలు చెప్పే మన శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని ఆయన యొక్క వాయిస్ ఓవర్ పెట్టి ఏదైతే ఆయన స్పీచెస్ ఇస్తూ ఉంటారో, ఏవైతే ప్రసంగాలు ఇస్తూ ఉంటారో ఆ కాన్సెప్ట్లో ఏంటంటే ఒకటి తీసుకొని అది ట్రైలర్లో యాడ్ చేస్తూ అదేవిధంగా నాని గారు ఇచ్చే డైలాగ్స్కి ఆయన చేసే యాక్షన్స్కి తగ్గట్టుగా సినిమాని అయితే ఈ విధంగా ట్రైలర్ అయితే మనకి డిజైన్ చేశారు. బట్ సినిమాలో కూడా ఈ డిఫరెన్స్ అయితే ఉంటుంది, బట్ చాలా యూనిక్గా అనిపించింది. అదేవిధంగా ఏంటంటే ఒక పోలీస్ అనేవాడు నిజాయితీగా ఉండి ఆ నిజాయితీగా వెళ్తున్నప్పుడు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు అన్యాయం చేసేవాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు అంటే ట్రైలర్ చూడొచ్చు. చిన్న పాపను కూడా తీసుకెళ్ళి 3 నెలల పాప కూడా తీసుకెళ్ళి వాళ్ళు ఏ విధంగా 3 రోజుల పాప 3 నెలల పాపను తీసుకెళ్ళి అసలు ఏం చేద్దామని. సో దాన్ని కూడా మనకి నాని గారు అయితే ఈ సినిమాలో ఏ విధంగా కేసుని సార్ట్ అవుట్ చేస్తారో, అసలు ఏ విధంగా నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోతున్నారని చెప్పేసి మనకైతే తెలుస్తుంది. బట్ కంప్లీట్గా ఈ సినిమాని అయితే కొంతమంది అయితే చెప్తున్నారు, నాని గారు కూడా చెప్తున్నారు, అదేవిధంగా మనకి టీం నుంచి కూడా వచ్చింది. ఇది కంప్లీట్గా నాని గారిది డిఫరెంట్ ఫిలిం అది మనకు తెలుస్తుంది. ఇప్పుడు టీజర్లో అయినా సరే, ఇప్పుడు ట్రైలర్లో అయినా సరే చాలామంది నాని గారు ఇటువంటి టైప్లో ఇటువంటి జోనర్లో మనం చూడలేదు. అంత కంప్లీట్ బ్లడ్ బాత్ అనమాట. మొత్తం రక్తంతోనే మ్యాక్సిమం ఆ సీన్స్ కానీ, ఆ కొయ్యటం కానీ, ఆ షీల్డ్ పట్టుకుని కొయ్యటం కానీ, ఏదనుకుంటే ఒక మర్డర్ చేయటం కానీ అసలు ఏ విధంగా చేస్తున్నారని మీకే ఊహలకే వదిలేస్తున్నారు. చూడొచ్చు కూడా మీరు సీన్స్. బట్ అవి సీన్స్ కూడా మనకి కొంచెం కాంప్లికేటెడ్గా మనకి ఏదైతే అంటే పబ్లిక్కి కొంచెం చూపించకుండా ఉండాలి కదా మరి, ఎందుకంటే అది అకార్డింగ్ టు సెన్సార్ అనేది కొంచెం రెస్ట్రిక్ట్ అవుతుంది. సో అలా ఏంటంటే వాళ్ళు కూడా మ్యాక్సిమం అన్నీ కూడా కవర్ చేస్తూనే సినిమాని అయితే మనకి తీశారు. సో కంప్లీట్గా నాని గారు ఏదైతే కొంచెం ఎప్పుడైతే తప్పు జరుగుతుందో దానికి ఒక విధంగా వెళ్ళకుండా దానికి ఇంకో లెవెల్లో బియాండ్ లెవెల్లో వెళ్ళి ఏ విధంగా విలన్స్ని డిస్ట్రాయ్ చేయాలనే విధంగా వైలెన్స్ అయితే మనకి చూపించడం అయితే జరిగింది. సో కంప్లీట్గా ఈ ట్రైలర్ చూసినట్టే మట్టుకి బీజిఎమ్స్ కానీ ఏదనుకుంటే చుట్టుపక్కల ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఏవైతే మనకి సీన్స్ కానీ అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా అయితే ఉన్నాయి, అందులో చెప్పుకోవాల్సిన డౌటే లేదు. సో నాని గారి పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అదేవిధంగా ఒక సీన్ అయితే మాత్రం 2 సీన్లు అయితే నాకు బాగా నచ్చినాయి. ఒకటేమో ఏదైతే మందు తాగుతారో మందు తాగి మందు బాడీ మీద ఇలా వేసుకుని
తాగి ఒక్కసారిగా బాటిల్ పక్కన పడేసి ఒక రకంగా విరుచుకుంటారు చూసారా, అదొక సీన్ అనేది టెరిఫిక్ అనమాట. యాక్చువల్గా అంత స్కోప్ విరుచుకోవడానికి అంత స్కోప్ ఇచ్చానంటే సినిమాలో, అంటే ఏ విధంగా ఆయన టెర్మినేటర్ మీకు అర్థం అవ్వాలి. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, ఈ ఒక అమ్మాయితో అయితే ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది కదా, ఇది నా బిగినింగ్ నుంచి, నా కెరీర్ బిగినింగ్ నుంచి వింటుంది అని ఒక డైలాగ్ వస్తుంది. ఊర్ర మాస్ అనమాట, నెక్స్ట్ లెవెల్ అనమాట. అది మామూలుగా లేదు, మాస్కి ర్యాంపేజ్లా ఉంది. ఎందుకనుకుంటే ఈ సినిమా ఏదైతే ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ అని మనందరికీ తెలుసు, ఈ వైలెన్స్లో కూడా చాలా ఎక్స్ట్రాడినరీ డైలాగ్స్ పెడుతూనే ఇలాంటి అంటే ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా, ప్రజలు కూడా ఈ డైలాగ్స్ని ఉపయోగించే విధంగా, అంటే ఆయన కెరీర్ పరంగా అయినా సరే లేదంటే ప్రొఫెషనల్ పరంగా అయినా సరే చాలా యూస్ఫుల్ అయ్యే డైలాగ్స్ కూడా మనకి ఇందులో ఇంక్లూడ్ చేయడం వల్ల ఈ డైలాగ్ అనేది ప్రతి ఒక్కరికి నచ్చిందనమాట. సో అందరికీ కూడా ఈ డైలాగ్ అనేది టెరిఫిక్. సో ఏదైతే నాన్నగారు ఇప్పుడు ఈ కొత్త ప్రాజెక్ట్ ఏదైతే హిట్ రీచ్ చేశారో, డెఫినెట్గా బాక్స్ ఆఫీస్ దగ్గర షేక్ అయితే చేయబోతుంది. మనకి ఈ సినిమా అనేది మనకి ఓవరాల్గా పాన్ ఇండియా లెవెల్ అయితే రిలీజ్ అవబోతుంది. మొత్తం 5 భాషల్లో కూడా రిలీజ్ అవబోతుంది. సో తెలుగులో అయితే మాత్రం ఫ్యాంటాస్టిక్గా హిట్ అయింది. అటు ఆడియన్స్ పరంగా అయినా సరే, వాళ్ళు ఏదైతే కామెంట్స్ కానీ లేదంటే రీచ్ కానీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఫ్యాంటాస్టిక్గా హిట్ 3 ట్రైలర్కి అయితే అందించారు. సో అదేవిధంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా నానిగారు రావడం జరిగింది. ఆయన కూడా మనకు చెప్పడం జరిగింది ఈ సినిమా అనేది కంప్లీట్ డిఫరెంట్ ఫిలిం. అదేవిధంగా ఆయన కొన్ని కాషన్స్ అయితే ఇచ్చారు, అంటే కొంచెం జాగ్రత్తలు అయితే చెప్పారు మనకి. ఎవరైతే కొంచెం వైలెన్స్ని ఎంకరేజ్ చేయలేరో అంటే కొంచెం అంటే మనకి టీం నుంచి కూడా వచ్చింది, ఎవరైతే పిల్లలు ఉన్నారో లేదనుకుంటే కొంచెం మతిగా అదే తలదిరిగి పడిపోయే వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు కొంచెం దూరంగా అయితే ఉండండి ఈ సినిమాకి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా మ్యాక్సిమం కూడా ఎవరైనా సినిమాని చూడాలనుకుంటే వైలెన్స్తో పాటు డెఫినెట్గా May 1st అయితే హిట్ 3 చూడండి అని చెప్పేసి, సినిమా అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది అని అయితే నాన్నగారు కరాఖండిగా కొంచెం చాలా ఫ్యాంటాస్టిక్ అయితే చెప్పడం జరిగింది. సో చూద్దాం, సినిమా అనేది మనకి జస్ట్ ఇది శాంపుల్ మాత్రం, ట్రైలర్ కూడా మనకి శాంపుల్, బట్ సినిమాలో చూపించాల్సింది చాలా ఎక్కువే ఉంది. ఇది ట్రైలర్ కట్ అనేది మాత్రం ఏదైతే కొంచెం ఒక లెవెల్ ఆఫ్ మంచి కట్టే చేశారు, మంచి ట్రైలర్ కట్టే చేశారు. అంటే స్టోరీ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మనకి ఓవరాల్గా ఇచ్చారు. సో దాని ప్రకారం అయితే వీళ్ళు ట్రైలర్ని అయితే కట్ చేశారు. బట్ సినిమాకి వెళ్ళిన తర్వాత అసలు ఏ విధంగా ఉంటుంది అనేది మనకి కంప్లీట్గా తెలుస్తుంది. అసలు ఎలాగ ఇన్వెస్టిగేషన్ చేస్తారు, అసలు ఎలాగా ఫైండ్ అవుట్ చేస్తారు, అసలు ఎలాగా ఫైట్స్ అనేవి, అదేవిధంగా బ్లడ్ బాత్ అనేది ఎలా జరుగుతుందో కంప్లీట్గా మనకి సినిమాలో అయితే చూడొచ్చు. సో హిట్ 3 అయితే మొత్తానికి మనకి May 1వ తారీఖున అయితే రిలీజ్ అవుతుంది. సో అందరూ కూడా రెడీ అవ్వండి May 1st. సో అది ఫ్రెండ్స్, వాళ్ళగా హిట్ 3 ట్రైలర్ రివ్యూ అయితే. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ అగైన్, బై బై.